విడుదల చేసిన ఏమనంటే మేమే చేయించామని 15 నుంచి ఉండి ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేవు గవర్నర్ రెడ్డి ఏ విధంగా చేయించాలని మాట్లాడతావు. గవర్నర్ రెడ్డి గారు మీరు మేము మా ప్రభుత్వం వచ్చింది మేము ఎన్ని మాట పోయి శ్రీరామ కలిస్తే ఈ మాట వేసి మేము ముందుకు పోతే మా ప్రభుత్వంలో మా వల్ల వచ్చింది మీ వల్ల కాదు. కానీ మేము చెప్పినామని గొప్ప చెప్తున్నాం, అది కరెక్ట్ కాదు. గవర్నర్ రెడ్డి గారు ఇదే విధంగా నేను సర్పంచ్ బస్సు కానుకుంటా నుంచి ప్రతి ఒక్కరు మమ్మల్ని అడిగిన విధంగా రోడ్డు గురించి అడిగారు. నేను ఫస్ట్ రోజుగా నేను నామినేట్ చేసిన తెల్లారి నేను సభ పెట్టిన వాళ్ళ చిన్న వచ్చి చిన్న అదే రోజు మాట ఇచ్చింది ఏమనంటే సర్పంచ్ సాబ్ అడుగుతుండు సర్పంచ్ సాబ్ గురించి కానుకుంటాను తిరుమల నుంచి కానుకున్నారు ఓడేపించాలి. అదే రోజు మాటిచ్చిన ప్రకారము 4 నెలల్లో మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసిరు. ఆ రోజున మొన్న ఎంపీ ఆఫీస్ అయితే మీటింగ్ అయింది మాకు. అయితే అంజిరెడ్డి సార్ అడిగింది ఎమ్మెల్సీ అంజిరెడ్డి సార్కి అడిగితే మీ అన్న మా తీర్మానం అయిందన్న 15 రోజుల ముందే అయింది మాది మా రోడ్డు స్టార్ట్ అయిందని చెప్పిన. అంత ఇంతగానం లేకుండా మాట్లాడు గవర్నర్ రెడ్డి నీకు తగదని చెప్పి నేను చెప్తున్నా. ఖబర్దార్ గవర్నర్ రెడ్డి ఈ చాలా ఉన్నాయి మోసాలు. కానుకుంటా భూమి నువ్వు 10 ఎకరాలు కబ్జా చేసినావు, దానితో తీపిస్తాను నేను సర్పంచ్ చెప్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదు, మేమే చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళెవరు, హరీష్ రావు మంత్రి వాళ్ళెవరు, ఎమ్మెల్యే వాళ్ళెవరు, మరి ఈ రోడ్డు ఒక గుంత మట్టేసిన పాపని సర్పంచ్ ఇక్కడ సర్పంచ్ వాళ్ళే అక్కడ ఒక ట్రిప్ మొరం గుంతలు ఇక్కడ మనకి ఎన్నోసార్లు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు టీఆర్ఎస్ నాయకులు చూసి ఒక గుంతల మట్టేసిన దాఖలు. ఈరోజు మా ప్రభుత్వం 7,20 లక్షల రూపాయలు కాటా చిన్న దగ్గరికి వెళ్తే 4 సార్లు ప్రపోజల్ పెట్టడం జరిగింది మంత్రి గారి. మరి అదేవిధంగా ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మేము శాంక్షన్ చేసి మరి మా ప్రభుత్వంలో మేము కాటా చిన్న దొరకపోయి 4 సార్లు తీసుకుపోయి మంత్రి గారి తీసుకుపోయి మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చి వాగల ముందే ప్రెస్ మీట్ పెట్టి మంత్రి గారు తీసుకొచ్చిన కొబ్బరికాయ కొట్టమని తెలియగానే మేమే చేసినాం, బీఆర్ఎస్ నాయకులమే చేసినామని చెప్తే 10 సంవత్సరాల నుంచి మీరు చేసే ఉంటే ఎందుకు వేయలేదు? 10 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వమే ఉంది కదా, మీ మంత్రులు ఎవరు కదా, ఎందుకు చేయలేరు? మళ్ళా చేయలేరు కదా. మరి మా ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన పార్టీ. ఇందిరమ్మ రాజ్యంలో మరి రోడే కానీ ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేవు. 10 సంవత్సరాలు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగితే ఒక రేషన్ కార్డు ఇచ్చిన దౌర్భాగ్యం, ఒక పింఛన్ ఇచ్చిన దౌర్భాగ్యం లేదు, 3 ఎకరాలు దాగిస్తున్న ఒక దాగిచ్చిన దౌర్భాగ్యం లేదు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో మరి ప్రతి నిరుపేదలకు మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మరి గ్రామంలో ప్రతి గ్రామంలో మరి ఇంచుమించు ఆల్రెడీ రూపాయలు జరుపుకోవడం జరిగింది. మరి చాలా మటుకు రేషన్ కార్డు లేకపోతే పెళ్ళిళ్ళు 10 ఏళ్ళు అయితే రేషన్ కార్డు మా ప్రభుత్వం రాగానే ఫస్ట్ మరి నిరుపేదలకు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మరి గరీబులకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మరి ప్రతి ఒక్క నిరుపేదలకు మరి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి పింఛన్లు కూడా తొందరలో అమలు చేస్తాం ఖచ్చితంగా. మరి మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సు గిట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ టీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాల పాలనలో మరి గరీబులకు ఏమన్నా న్యాయం జరిగిందా, జరగలేదా? మీడియా మిత్రుల ద్వారా మీడియా మిత్రులకు మీరికి తెలియాలి. ఎందుకంటే 10 సంవత్సరంలో మన గుమ్మడాల మండలంలో ఉమ్మడి జిన్నారం గుమ్మల మండలంలో ఎంతమందికి నిరుపేదలకు ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. మరి మీ మీద ఈరోజు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నిన్న ఒక మాట ఏమన్నాడు, 22కి 15 గెలిచినామన్నారు. సరే అది టైం, రాజకీయాల్లో గెలిపోవడం సహజమే. మరి ఇదే 2023లో మరి ఇదే గుమ్మాల మండలంలో 1800 ఓట్ల మెజార్టీతో మేము ఇచ్చినాం. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా మేము పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద చూసేయండి అమ్మా. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరంగా విధంగా ముందుకు పోతామని చెప్పేసి 1800 మెజార్టీతో ఇచ్చిన మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న మా ప్రేమ ఆజ్ఞత చూసి మరి ప్రజలందరూ కలిసి గిట 1800 ఓట్ల లీడ్ ఇచ్చింది మాకు 2023లో. మరి రాబోయే రోజులలో సరే కొన్ని అవకతవకలు జరిగినాయి, గెలుపోవడం సహజం, అది అంతా పక్కకు పెడతాం. 2028లో ఇట 5000 ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే మీరు చేసే అక్రమాలను మేము తీయలేము ఇప్పటి వరకు. మాకేం పని లేదు. ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏం పని లేదు. మేము వెంబడి పడాలనుకుంటే సిఎస్ఆర్ ఫండ్లు తెచ్చి సొంతంగా మా నిధులని చెప్పుకోవడం మేము అట్లా చేసుకోవడం కాదు. సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి మీరు మా సొంత నిధులు పదే చెప్తా ఉన్నారు. అవన్నీ చూస్తున్నాం, అవన్నీ తీస్తాం తొందరలోనే. మరి కాటా శ్రీనివాస్ గౌడ్ కోసం మళ్ళీ ఈసారి మాట్లాడితే మాత్రం తగిన చర్యలు తీసుకునే ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి మీడియా మిత్రులుగా తెలియజేస్తున్నాం. ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది.
వీళ్ళ స్థాయి ఏందో మర్చిపోయి మాట్లాడడం గిట్ట జరుగుతుంది. ఎందుకంటే ఓ నాయకుడు రేవంత్ రెడ్డి దాకా పోయి మాట్లాడుతుంది. ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడుకుంటే మంచిది. మీరు చేసే పనులేంది, మీ విధానం ఏందో ప్రజలకు తెలుసు, మా అందరికీ తెలుసు. కానీ ఒక నాయకుని మీద మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలి. అవగాహన తప్పి మాట్లాడితే ఘోరంగా ఉంటుంది. ఈరోజు దానికి మామూలుగానే మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకొకసారి ఇలాంటివి ఏమైనా జరిగితే దానికి తగ్గట్టే మేము గిట్ట చెప్తాం. ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి గురించి ఒకటి మాట్లాడారు, మన మినిస్టర్ దామన్న గురించి మాట్లాడారు. ఆయనకు కావాల్సిందేంది? పనులు. గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్. ఈయన చెప్తే వచ్చేటి కావు నిధులు. రోడ్డు గురించి మాట్లాడిండు, రోడ్డు శాంక్షన్ అయ్యింది. పటంచెరు కాన్స్టెన్సీలో 4 రోడ్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో ఒకటి గుమ్మడదల టు నూతన్కల్ వరకు అయింది. ఇది కాట సీనన్న గారు ఎంబడుండి మేమందరం అడగడం మూలాన దామన్న దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఖచ్చితంగా ఇవి కావాలంటే రోడ్లు పెట్టియడం జరిగింది. అవి శాంక్షన్ కావడం జరిగింది. దాని గురించి వీళ్ళు తొందర ఎందుకు పడుతున్నారు అంటే దెబ్బ వచ్చారు, కొబ్బరికాయ కొడితే మేము చేయలే అనుకోగల అన్న ఉద్దేశంలో వాళ్ళు తొందర పడుతుంది. ఎంత తొందరపడ్డా గవర్నమెంట్ ఏది ఉందో వాళ్ళే చేస్తారని జనానికి తెలుసు. మీరు ఒట్టిగా డబ్బాలు కొట్టుకుంటే అది వచ్చేది కాదు, పోయేది కాదు. ఇంకోటి ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయన్న ఉద్దేశం వాళ్ళకు ముందు జాగ్రత్త పడుతున్నట్టు. మీరు ఎంత జాగ్రత్త పడ్డా నిన్న మాట్లాడుకుంటూ సర్పంచులని గెలిచినామని చెప్తుండు. మీరు 4 సర్పంచులు గెలిస్తే ఒక కానుకుంట విలేజ్కి సరిపోవు అవి. ఆ ఓట్లన్నీ కలిస్తే ఒక కానుకుంట విలేజ్. ఎందుకంటే మేము 4 గెలిచినాం, 5 గెలిచినా డబ్బా కొట్టుడు కాదు. నీ ఓటు బ్యాంకు ఎన్ని ఓట్లతో ఎవరు గెలిచినా అనేది చూడాలి. ఫస్ట్ సర్పంచులన్నీ మేమే గెలిచినామని చెప్తున్నావు, అది కాదు, చూసుకొని మాట్లాడాలి. ఇంకోటి ఇక్కడ గుమ్మడిదలలో 109 సర్వే నెంబర్ గురించి మాట్లాడింది. రైతులు తిరిగిపోతుర్రు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తలేరు, మేము అడుగుతూ వస్తలేరు అన్నాడు. మేము 2002లో దాని ప్రపోజల్ పంపింది టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు మీకు తెలుసు 22లో కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ పంపింది. మీరు అధికారంలో మీకు తెలుసు. ఈరోజు అదే ప్రపోజల్ను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోయిన దాంట్లో 5 మంది కమిటీ వేసింది గుమ్మడిదల్లో. కుమార్ గౌడ్ ఉన్నాడు, గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు ఆ కమిటీలో. తెలియదు ఆయన అడగాలి కదా, రైతులకు భూములు ఇయ్యనియం మేము కమిటీలు ఉండమని చెప్పాలన్నా చెప్పొద్దా? ఆయన తెలియలే భూమి గురించి. కమిటీలో మీరే ఉంటారు, అన్ని మీటింగులు మీరే అటెండ్ చేస్తారు. ఈరోజు వచ్చి రైతులకు అన్యాయం జరిగిందంటారు. అన్యాయం ఎట్లా చేసిర్రు? ఏం జిన్నారంలో చేసినట్టు చేసిర్రా ఏమన్నా? గుమ్మడిదల 29,50,000 రూపాయలు ఎకరకు రైతుకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అసైన్డ్ భూమి తీసుకుంది. అదే జిన్నారంలో పైసలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇంకేం లేదు. ప్లాట్ ఇస్తామన్నారు, 600 గజాలు ఇస్తామన్నారు, ఏం కాలే. ఏదున్నా ఒక సబ్జెక్టుగా మాట్లాడితే మాకిట మంచిగా ఉంటుంది, చూసేటోళ్ళకి నిమ్మలం ఉంటుంది. కానీ అవగాహన ఉందా లేకనా మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే మాకిట నోరుంది, మాకు మాట్లాడనీకి వస్తుంది. ఒక్కసారి గుర్తు చేసుకో. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, నేను సంపాదిస్తున్నా, ఖర్చు పెడుతున్నా అనేది కాదు. నీది ఒక కంపెనీ గుమ్మడిదల్లో 1-2 కంపెనీలు ఉన్నాయి. అదే పక్క కంపెనీవాడు గుమ్మడిదలకు సిఎస్ఆర్ నిధులు ఇస్తాడు. నువ్వు ఆ సిఎస్ఆర్ నిధులు ఇవ్వవు, నీ సొంత నిధులకు వాడుకుంటావు. ఏమన్నా అంటే నా సొంత పైసలు అంటావు. అదే పక్క కంపెనీ మీద డిమాండ్ చేస్తావు సిఎస్ఆర్ నిధులు కావాలని. మరి నీ కంపెనీ మీద డిమాండ్ ఎవరు చేస్తలేడు కాబట్టి నువ్వు నిమ్మలంగా ఉంటున్నావు. సరే, ఇప్పటి నుంచి మొదలు పెడితే మరి ఏముంటుందో ఏం లెక్కనో తెలుస్తుంది. జర మాట్లాడే ముందు అవగాహనతో నేర్చుకోవడం మంచిది. ఆయన ఏదున్నా ధనాదాన్ ఏదో సీనన్న గురించి మాట్లాడుతుంది. సీనన్న స్థాయికి నీ స్థాయికి అవగాహన లేదు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు కొంత సబ్జెక్టును చూసుకొని మాట్లాడుకో. సీనన్నకు భూములకు దానికి దీనికి లింకు లేదు. ఆయన చేసే పని ఆయనే చేస్తుండు. నీకు చేతనైతే పని చేయి, లేకపోతే మూసుకొని కూర్చో. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు ఒక వార్డు నెంబర్ గెలిచినోని కాదు, నీకు అవగాహన లేదు. ఎందుకంటే నీ అయ్యని గెలిపించవచ్చు, నీ అమ్మని గెలిపించవచ్చు, నీ భార్యని గెలిపించవచ్చు, కానీ నువ్వు ఇప్పటి వరకు
జనాల మధ్యలో నిఘాసుగా నిలబడి గెలిచినవి అయితే కాదు. నువ్వు మాట్లాడడం మంచిది కాదు. ఆయన ఇష్టం వచ్చినట్టు, ఎందుకంటే కొన్ని సబ్జెక్టుగా పోతుంటే మంచిగా అనిపిస్తుంది, కానీ దాన్ని దీనికి పెట్టుడు, దీనికి దానికి పెట్టుడు అది మంచి పద్ధతి కాదు. ఇకనైనా మనం ఏదన్నా డెవలప్మెంట్ ఉంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఉంది, తీసుకురండి, జర చెప్పుర్రి, ఇది పద్ధతి. అంతేగాని ఎమ్మెల్యే గారు బాత్రూంలో జారిపడితే మీరు లేచి ఉరుకుపడుతున్నారు ఎందుకురా అయ్యా? మీరేమన్నా ఎమ్మెల్యేలు అయితే అనుకుంటురా? సీనన్న మాట్లాడి 15 రోజులు అయింది ఎమ్మెల్యే మీద. 15 రోజులు అని తేడా వండుకుర్రు. ఎమ్మెల్యే బాత్రూంలో పడితే నీ అమ్మ మీరు లేచి కూర్చుంటారు అయ్యా. కాన్షియస్కి ఏమైనా అయిదాం అనుకుంటారా? ఆయనకేం కాదు, మంచిగానే ఉండు. మీరు అనవసరంగా అది ఏమైనా అయ్యారు. ఉట్టిగా లేనిపోని అపోలకు పోయి అనవసరంగా ఖరాబ్ కాకుర్రి. మీరు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే మాత్రం మేము ఇంకో రకంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేమందరం ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఐక్యతతోని ఉంటే మొన్న మున్సిపాలిటీ కొట్టేటోళ్ళు